హాయ్ హలో వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకు. ఇటీవల ఒక వార్త గుప్పుమంటంతో మెగా ఫ్యాన్స్ అప్సెట్ అయిపోయారు, చాలా ఫీల్ అయిపోయారు. దీని వెనక బలమైన కారణం ఉంది. సోషల్ మీడియాలో మనం కొన్ని వార్తలు విన్నాం. అసలు ఏమా వార్తలు అనే విషయంలోకి వెళ్తే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖైదీ నెంబర్ 150 లెక్కల్ని ఐటీ డిపార్ట్మెంట్ కి సమర్పించాడని, దాంట్లో ఖైదీ నెంబర్ 150 75 కోట్ల రూపాయలే వసూలు చేసిందని, ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాడని కొన్ని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలు చూసి మెగా ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయిపోయారు, ఆగ్రహించారు. ఏంది ఇలా జరిగిందని. ఎందుకంటే అల్లు అరవింద్ పత్రికా ముఖంగా ఒక ప్రకటన చేశాడు, ఖైదీ నెంబర్ 150 100 కోట్ల మార్కుని క్రాష్ చేసింది అని. మరి ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఖైదీ నెంబర్ 150 100 కోట్ల కలెక్షన్స్ ని క్రాష్ చేసిందంటాం సత్యం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. దీనికి చిన్న ఉదాహరణలు ఇక్కడ మనం చెప్పుకోవాలి. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ పత్రికాముఖంగా మా సినిమా 100 కోట్ల మార్కుని క్రాస్ చేసింది అని చెప్పాడు. అంటే ఇటీవల మీడియా ఎంత ఫాస్ట్ గా ఉందంటే, మనం ఒక విషయం ఆలోచిస్తే వాళ్ళు 1000 విషయాలు ఆలోచించే విధంగా తయారయ్యారు. అటువంటిది మీడియాకి అబద్ధం చెబితే ఇంకా పుట్టగతులు ఉండవు. బ్రేక్ తర్వాత అని ఇటు టీవీల్లో అటు ఇంటర్నెట్ లో హోరెత్తిచ్చేస్తారు. మరి అటువంటిది అరవింద్ తన దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ ప్రకటన చేయడు పత్రికాముఖంగా, ఖైదీ నెంబర్ 150 100 కోట్ల మార్కుని క్రాస్ చేసిందని. అంటే ఖచ్చితమైన లెక్కలు ఉంటేనే ప్రకటన చేశాడు అనేది వాస్తవం. ఇక రెండో విషయం, భారతదేశంలో నివసించే వారికి కొన్ని స్వేచ్ఛలు ఉంటూ ఉంటాయి. వాటి ప్రకారం ఐటీ డిపార్ట్మెంట్ కి ఎవరైనా సరే రిటర్న్స్ సబ్మిట్ చేస్తే వారి ఇష్టపూర్వకంగా బయట పెడితే ఐటీ డిపార్ట్మెంట్ వారు ఎవరికి చెప్పరు. ఐటీ డిపార్ట్మెంట్ వారు మనం రైల్వేలో రిజర్వేషన్ చేసుకొని భోగి ఎక్కేటప్పుడు రిజర్వేషన్ చాట్ను అక్కడ అతికిస్తారు భోగికి, అట్లా ప్రదర్శించరు ఎవరి పేరు కూడా. ఇది ఒక బలమైన కారణం. ఈ ఒక్క కారణం చెప్పొచ్చు ఖైదీ నెంబర్ 150 100 కోట్ల పైన వసూలు చేసింది అని. రామ్ చరణ్ 75 కోట్లే సబ్మిట్ చేశాడు ఐటీ రిటర్న్స్ అనేది సత్య దూరము. రామ్ చరణ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు, మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేశాం 75 కోట్లే కలెక్షన్స్ అని. కొన్ని మెగాస్టార్ చిరంజీవి అన్న చెప్పాడంటే చెప్పలేదు, అల్లు అరవింద్ చెప్పాడంటే చెప్పలేదు. మరి ఇటువంటి వార్తలు ఎందుకు బయటకు వస్తుంటాయో అర్థం కాదు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. మనం విన్నాం, గుంటూరు ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగేంద్రబాబు చెప్పాడు, మెగా ఫ్యామిలీ అంటే మైలేజ్ వస్తుందని. అటువంటి మైలేజ్ కోసం ఇటువంటి వార్తలు బయటకు వస్తుంటాయి అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇటువంటి వార్తలు బయటికి రావటం ఫ్యాన్స్ ని అప్సెట్ చేయటమే. మెగాస్టార్ స్టామినాని మరొకసారి నిరూపించిన ఖైదీ నెంబర్ 150 100 కోట్ల మార్కును క్రాష్ చేసిందంట కన్ఫర్మ్. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి పేరు బయటికి చెప్పరు. అలాగాని చెబితే చాలా అనర్థాలు జరిగిపోతాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వ్యక్తి చెప్పందే ఆయన పేరుని బయట పెట్టరు. ఇదంతా సత్యదూరం, అవాస్తవం. ఖైదీ నెంబర్ 150 సినిమా మెగాస్టార్ స్టామినాని మరొకసారి ప్రూవ్ చేస్తూ 100 కోట్ల మార్కుని క్రాష్ చేసింది అంటంలో సందేహమే లేదు. దీనికి బలమైన కారణం ఏంటంటే అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పటమే. కింద డిస్క్రిప్షన్ లో అల్లు అరవింద్ ప్రెస్ మీట్ వీడియో లింక్ ఇచ్చాము, అది ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ 100 కోట్లు దాటినయ్యా దాటలేదా అనే విషయం. సో ఖైదీ నెంబర్ 150 100 crore క్రాష్ చేసింది అంటాం పక్కా. ముందస్తుగా మెగాస్టార్ చిరంజీవికి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వికే మూవ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వికే మూవ్స్ యూట్యూబ్ ఛానల్.